శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 9069 229999. తేదీ జనవరి 7 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి అష్టమి, సాయంత్రం 4:33 వరకు. తదుపరి నవమి. నక్షత్రం రేవతి, సాయంత్రం 6:23 వరకు. తదుపరి అశ్విని. వర్జం ఉదయం 7:12 నుండి 8:41 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:09 నుండి 5:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:31 వరకు. తిరిగి రాత్రి 10:48 నుండి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారం అవరోధాలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథున రాశి. వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అన్న బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగటం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాల్లో ఎంత శ్రమ పడినా ఫలితం అంతగా కనిపించదు. సింహరాశి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణ కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సంతాన విద్యా విషయాల్లో మరింత కష్టపడవలసి వస్తుంది. చేపట్టిన పనిలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. తులారాశి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృశ్చిక రాశి. దూర ప్రయాణంలో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల ఆదరణ కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాల్లో అవరోధాలుంటాయి. మకర రాశి. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
కుంభరాశి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగం ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి. సర్వేజన సుఖనభవంతు.